నీ వాక్యము అనుదినము నేను ధ్యానించెదను, అనుదినము ధ్యానించెదను, ధ్యానించెదను. నీ వాక్యమే మాకు జీవం, నీ వాక్యమే జీవాహారం, నీ ఉపదేశములే నిరంతరం నిఖిలావనికాధారం, నిఖిలావనికాధారం. దేవా నీ వాక్యము అనుదినము నేను ధ్యానించెదను, అనుదినము ధ్యానించెదను, ధ్యానించెదను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము మనము అనుదినము ధ్యానించాలి. చదవడం కాదు, పైకి చదవడం కాదు, కానీ దేవుని వాక్యమును మనము అనుదినము దానిని ధ్యానించాలి. వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. ఎందుకనగా దేవుని వాక్యము ఖడ్గము వంటిది, దేవుని వాక్యము మరి సుత్తి వంటిది. ఎటువంటి బండబారిన హృదయాన్నైనా దేవుని వాక్యము అది బాగు చేయింది. కాబట్టి దేవుని వాక్యమును మనం శ్రద్ధగా చదువుకుందాం. యెషయా గ్రంథము 36వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయబడిందంటే, యెహోవా గ్రంథమును మీరు పరిశీలించి చదువుకొనుడి. పరిశీలించి చదువుకోవాలి, తరచి చదువుకోవాలి. వాక్యమును జీవాహారంగా అనుదినము వాటిని మనం భుజించాలి, ధ్యానించాలి, తర్కించాలి, పరిశోధించాలి, పరిశీలించాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనతో అనేక విషయాలు మనతో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఎక్కడ దేవుని వాక్యమును అశ్రద్ధ చేయకుండా మనకిచ్చిన దేవుడు ఉన్న సమయంలోనే దేవునికి మన శ్రేష్టమైన సమయంలో దేవునికి మనము ఆయనకు కేటాయించినట్టయితే మన జీవితాల్లో దేవుడు అనేక అద్భుతములు, ఆశీర్వాదములు మనకు దేవుడు కలుగజేస్తాడు. మరి రక్షింపబడాలంటే మనం ఏమి చేయాలి? రక్షణ ఈరోజు మన యొక్క వాక్యాంశము రక్షణ పొందాలంటే మనం ఏమి చేయాలి? చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంటుందంటే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, మరి ఏ దేవుడను లేడు. చిన్న ప్రార్థన చేసుకొని మన యొక్క వాక్యాంశం నేడు ప్రారంభిద్దాం. మమ్మల్ని ఎంతో ప్రేమించు మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యంత కృప కలిగిన మహా గొప్ప దేవుడా, అవునా ప్రభా, మీరు మాత్రమే సృష్టికర్త, మీరు మాత్రమే తండ్రి ఈ లోకంలో దేవుడుగా ఉంటున్నారు నా ప్రభా. మేమందరము తండ్రి మీ వైపు చూచి మేము రక్షింపబడాలనైనా తండ్రి యేసయ్య, రక్షణ పొందుకుంటేనే కానీ నా ప్రభా పరలోక రాజ్యంలోనికి మేము చేరలేము. కాబట్టి నా తండ్రి అటువంటి రక్షణ భాగ్యం మాకు దయచేయండి నా ప్రభా. నైనా తండ్రి విను వారందరూ నా ప్రభా తండ్రి తమ హృదయాలను మార్చుకొని అన్ని వేళలా మీ వైపు చూచే కృపను దయచేయండి నా ప్రభా తండ్రి. నా తండ్రి విన్న వాక్యం హృదయంలో భద్రపరచుకునే కృపను దయచేయండి. వాటిని మా దైనందిన జీవితంలో మేము నా తండ్రి వాటి ప్రకారం నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని నా తండ్రి నన్ను నీ నోటి పూరగా వాడుకొని తండ్రి యేసయ్య మీ యొక్క రక్షణార్థం నన్ను నా తండ్రి మీ మహిమార్థం నా ప్రభా ఈ వాక్యం అందించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు పుణ్య దివ్య నామమును బట్టి పాపినే బ్రతిమాలు వేడుకొనుచున్న నా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి యేసయ్య పిలుస్తున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందుడి. రక్షణ ఉచితం. యేసయ్య మనకి ఇచ్చిన కృపావరము రక్షణ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ శ్రేష్టమైన మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, ఎఫెసీ పత్రిక అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ శ్రేష్టమైన మాట, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు,
ఇది మీ వలన కలిగిన కాదు, దేవుని వరమే. దేవుని యొక్క వరం అండి. ఈ యొక్క కృపావరము రక్షణ. రక్షణ రక్షణ మనల్ని అందరినీ రక్షించడానికి యేసయ్య ఈ లోకంలోనికి దిగి వచ్చి ఉంటున్నాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, దాసుని స్వరూపం ధరించి మనుష్యుని పోలికగా పుట్టి తను తాను రిక్తునిగా చేసుకుని ఉంటున్నాడు. ఆకారముతో మనుష్యుడుగా కనపడి శిలువ మరణం పొందినంతగా ఆయన తను తగ్గించుకుని ఉంటున్నాడు. అందుకని తండ్రి అయిన దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడంటే, పరలోకమందే గాని, భూమిపైనే గాని, భూమి కిందే గాని అన్ని నామముల కన్నా పైనామముగా ఆయనను హెచ్చించి ఉంటున్నాడు. ప్రతి వాని మోకాలు క్రీస్తు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక ఆయనను స్తుతించినట్లును ఆయనను తండ్రి అయిన దేవుడు హెచ్చించి ఉంటున్నాడు. యేసయ్య ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవుడితో సమానంగా ఉంటూ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ, మనందరి కొరకు దేవునితో సంబంధం కోల్పోయిన సమస్త మానవాళి కొరకు ఆయన ఈ లోకంలోనికి సామాన్యమైన వ్యక్తిగా ఒక నరుడిగా దిగి వచ్చి ఒక కన్యకు ఆయన జన్మించి 33.5 సంవత్సరాల పాటు ఈ లోకంలో ఆయన జీవించి 3.5 సంవత్సరముల పాటు ఆయన సువార్త పరిచర్య చేసి అనేక అద్భుతములు చేసి ఎన్నో స్వస్థతలను చేసి చనిపోయిన వారిని లేపి ఉంటున్నాడు. గుడ్డి వారిని కళ్ళు చూపుగలు చేసి ఉంటున్నాడు. కుష్ఠరోగస్తు వారిని తాకి ఎవ్వరు కుష్ఠరోగుని తాకినట్లు చరిత్రలో ఎక్కడ మనం చూడలేదు కానీ ఆయన కుష్ఠరోగుల్ని తాకి ఆయన స్వస్థపరిచి ఉంటున్నాడు. చనిపోయిన వారిని లేవనెత్తి ఉంటున్నాడు. కుంటి వారిని నడవ చేసి ఉంటున్నాడు. పక్షవాయు గల వారిని ఆయన బాగు చేసి ఉంటున్నాడు. ఎన్ని స్వస్థతలు యేసయ్య చేసినాడు. ఆయన అన్ని స్వస్థతలు అద్భుత కార్యాలు జరిగించి చివరకు ఆయన నిరపరాధి అయిన ఆ యేసయ్య మనందరి పాపముల కొరకు ఆయన సిలువ మారుపై మరణించి మరలా మూడవ రోజు ఆయన తిరిగి పునరుత్థానుడై 40వ రోజు ఆయన తండ్రైన దేవుని యొద్దకు ఆరోహణమై నేటికి కూడా సజీవుడుగా మన దేవుడు ఉంటూ నీ కొరకు నా కొరకు మరొక అవకాశం నా బిడ్డలకు ఇవ్వండి అనేసి ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. త్వరలో ఆయన మరలా ఆయన ఈ లోకమునకు తిరిగి రానై ఉంటున్నాడు. మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్లగా వచ్చినను, ఇదిగో రెండవ రాకడలో ఆయన యూదా గోత్ర సింహముగా ఆయన రాబోచున్నాడు. వారి క్రియల చొప్పున తీర్పు తీర్చుటకు ఆయన సిద్ధపడి లోకంలోనికి వస్తున్నాడు. కాబట్టి ఆ తీర్పును మనం తప్పించుకోవాలంటే మనము రక్షింపబడాలి. మరి రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలంటే మనము యేసయ్య నామము పైన మనం విశ్వాసం ఉంచాలి. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో తెలియజేసినట్టు, యేసే క్రీస్తుని తమ నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు ఆయనను మృతుల నుండి లేపినని ఎవరైతే విశ్వసిస్తారో వారే రక్షింపబడతారు. రక్షణ అనగా యేసయ్య మరణ పునరుత్థానములను ఎవరైతే విశ్వసిస్తారో, యేసయ్యను ఎవరైతే తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే తమ పాత రోత జీవితమును విడిచిపెట్టి మారు మనస్సు పొంది యేసయ్య వైపు తిరుగుతారో, ఆయన నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు. రక్షణ ఉచితము, కానీ రక్షణ అనేది క్రియల వల్ల వచ్చేటిది కాదు. మన యొక్క తపజపాల వల్ల వచ్చేటిది రక్షణ కాదు. మన యొక్క ఆ యొక్క దాన ధర్మాలతో మనకు రక్షణ రాదు. యేసయ్య యొక్క నామం పైన, ఆయన యొక్క శ్రమ మరణముల పైన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే రక్షింపబడతారు. చూడండి, అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండనప్పుడు సైతము మన ఎడల తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఆయన యొక్క మహాప్రేమ చేత అపరాధులమైన మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు
ఆయన తన మహా ప్రేమ చేత మనల్ని రక్షించి ఉంటున్నాడు, కృప చేత మనల్ని ఆయన బ్రతికించి ఉంటున్నాడు. కాబట్టి యేసయ్య నామమును ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసయ్య ఆ యొక్క శ్రమ మరణను ఎవరైతే స్మరణ చేసుకుంటారో, వాటిపైన విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు. రక్షణ అనగా మరొక మాటలో చెప్పాలంటే నిత్య శిక్ష నుంచి మనం తప్పించుకోవడమే రక్షణ. నిత్య శిక్ష కనుక మన పాపములను బట్టి మనం తీర్పు పొంది ఆ యొక్క భయంకరమైన నరకంలో మనం పడకుండా ఉండాలంటే రక్షింపబడాలి. రక్షణ పొందాలంటే యేసయ్య వైపు మనం చూడాలి. అందుకే అంటున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందుడి అనేసి యేసయ్య తెలియజేస్తున్నాడు. ఎవరి జీవితాల్లో అయితే యేసయ్య వస్తాడో, ఎవరి జీవితాల్లో అయితే ఆయన క్రియ చేస్తాడు, ఎవరి జీవితాల్లో అయితే ఆయన కార్యం చేస్తాడు, వారు రక్షింపబడతారు. వారు ఎటువంటి ఘోరమైన పాపులైనా కావచ్చు, అది వరకు వారి యొక్క పాతరోత జీవితాన్ని వారు విడిచిపెట్టి మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకొని క్రీస్తు రక్తంతో కడగబడినప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు. మొదటి యోహాను 1:9 ఏముంటుందండి, ఏమని రాయబడి ఉంటుందంటే, మన పాపమును మనం ఒప్పుకొనినలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన యొక్క సమస్త దుర్నీతి నుండి, మన యొక్క సమస్త పాపముల నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయనే మాట యోహాను గారు తన మొదటి పత్రిక 1:9 రాసి ఇచ్చింటాడు. అనగా మన యొక్క సమస్తమైన దుర్నీతి నుంచి, ఆ భయంకరమైన పాపముల నుంచి మనం రక్షింపబడాలంటే యేసయ్య రక్తము ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆయన రక్తము మాత్రమే నిష్కల్మషమును నిర్దోషమునైనది. కాబట్టి ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా మనం కడగబడినప్పుడు మనము రక్షింపబడతాము. చూడండి, మీకు ఒక చక్కటి ఉదాహరణ తీసుకొని వస్తాను. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకంలోనికి వచ్చి ఉన్నాడన్న మాట లూకా రాసిన సువార్త 19:10 మనకు కనబడతాయి. ఆ యొక్క దానికి ముందు వచనాల్లో జరిగిన విషయం ఏమంటే, యేసయ్య తన పరిచర్యలో భాగంగా ఆయన ఎరికో ప్రాంతంలోకి వచ్చి ఉంటున్నాడు. ఎరికో ప్రాంతంలోకి వచ్చి ఆ యొక్క వీధుల గుండా ఆయన నడుచుకొని ఆయన వస్తున్నప్పుడు ఒక పెద్ద జన సమూహం ఆయన వెంబడిస్తూ ఆయనతో పాటు నడుచుకుంటూ ముందుకు వస్తున్నారు. అక్కడ సుంకపు గుత్తదారుడైన జక్కయ్య, ఈయన సుంకపు గుత్తదారుడైన జక్కయ్య, ఇతని యొక్క ధనాపేక్ష ఎలా ఉంటుందంటే, అందరి దగ్గర ఏర్పాటు చేయబడిన దానికన్నా కూడా ఎక్కువగా ఆయన వసూలు చేసుకుని మిక్కిలి ధనవంతుడుగా ఆయన అయినాడు. ఇతడు కాకపోతే పొట్టివాడు. జక్కయ్య అనేవాడు పొట్టివాడు. జనసమూహము యేసయ్యను వెంబడిస్తూ వస్తున్నప్పుడు ఆయన్ని ఎలాగైనా చూడాలనే యొక్క కోరిక, బలమైన కోరిక జక్కయ్యలో వచ్చినది. కాబట్టి ఆయన త్వరగా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి ఆయన ఒక మేడి చెట్టు ఎక్కి ఆ మేడి చెట్టు పైన కూర్చొని యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలాగైనా యేసయ్యను మనం చూడాలి, నేను చూడాలి అనే ఆ యొక్క తీవ్రమైన కోరిక ఆ పొట్టి జక్కయ్యను మేడి చెట్టు ఎక్కించి ఉంటున్నది. యేసయ్య ఆ యొక్క దారిలో నడుచుకుంటూ వస్తూ ముందుకు సరిగ్గా ఎక్కడైతే జక్కయ్య ఆ యొక్క మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడో అక్కడ యేసయ్య నిలబడి తల పైకెత్తి జక్కయ్య వైపు చూస్తూ, జక్కయ్య త్వరగా దిగుము, నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అనే మాట ఎప్పుడైతే చెప్పాడో జక్కయ్య ఎక్కడ వెంటనే ఆయన క్రిందికి దిగి యేసయ్యను ఎంతో సంతోషంతో తన ఇంట చేర్చుకున్నట్టుగా వాక్యంలో చూస్తున్నామండి. మరి అక్కడ చుట్టూ పోగైన వారు, ఆ పరిసయ్యులు, వీరందరూ కూడా ఇంత పాపైన ఇంటికి ఇతడు ఎలా వెళ్ళగలిగినాడు అనేసి యేసయ్య వైపు వారు అనుమానంగా చూస్తున్నప్పుడు యేసయ్య అంటున్నాడు, జక్కయ్య అంటున్నాడు, ఇదిగో నేను ఎవరి దగ్గరైనా, ఇదిగో నా ఆస్తిని అమ్మి సగం నేను బీదలకు ఇచ్చేస్తున్నాను. ఇదిగో ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా, నేను నిర్ణయించిన పడిన దానికన్నా అన్యాయంగా ఎవరి దగ్గర ఎక్కువగా నేను ఆ యొక్క ధనాన్ని తీసుకున్నట్టయితే వారికి 4 నేను వారికి తిరిగి అప్పగిస్తాను అన్నప్పుడు యేసయ్య యొక్క చక్కని మాట అంటున్నాడు, ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంటున్నది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. విశ్వాసమును బట్టి మనమందరం కూడా అబ్రహాము కుమారులు కుమార్తెలమే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదనే మాట యేసయ్య తెలియజేస్తూ ఒక అద్భుతమైన మాట అన్నాడు.
నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. మన గృహము రక్షింపబడాలంటే, అనగా మన గృహంలో మన కుటుంబస్తులు రక్షింపబడాలంటే మన గృహంలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. యేసయ్య సన్నిధి ఉండాలి. వారానికి ఒక్క మారు నువ్వు బైబిల్ తీసుకొని దుమ్ము దులుపుకొని ఆదివారపు ఆరాధనగా నువ్వు అటెండ్ అయినంత మాత్రాన నువ్వు క్రైస్తవు కానే కాలేదు. అనుదినము నువ్వు యేసయ్యతో నువ్వు సహవాసం చేయాలి. నన్ను వెంబడింపకూడిన వారు అనుదినము తన సిలువను మోస్తూ నన్ను వెంబడించాలని యేసయ్య చెప్పాడే కానీ వారానికి ఒక్క మారు నువ్వు బైబిల్ని నువ్వు తీసుకొని సంఘానికి వెళ్ళడము, నువ్వు అలాగా నువ్వు నామకాస్త్ర క్రైస్తవులుగా జీవించినట్టయితే నీకు ప్రయోజనం లేదు, నిన్ను చూచి విశ్వాసులకు ప్రయోజనం లేదు, నీ వల్ల యేసయ్యకు మహిమ రాదు, ఆయనకు ఎటువంటి మహిమ కూడా రాదు. కాబట్టి మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలంటే యేసయ్య మన గృహంలో, అనగా మన హృదయంలో, నా హృదయంలో యేసయ్య ఉండాలి. నా గృహంలో యేసయ్య ఉండాలి. ఆయన సన్నిధి ఉండాలి, ఆయన వాక్యం ఉండాలి, ఆయన పాటలు ఉండాలి, ఆయన సాక్ష్యం ఉండాలి. అప్పుడు మాత్రమే నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాయబడి తెలుసమ్మా మీకు? మీరు ఏ దేవునైనా సేవించుకోండి, మీరు ఎవరినైనా అనుసరించండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవింతుము. యెహోవాను సేవింతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని సేవింతుము. నేనును నా ఇంటి వారును యేసయ్యను సేవింతుము. మనం యేసయ్యను, యేసు అనే మాటకు రక్షకుడని అర్థం అండి కదండి. ఈ లోకంలో ఎవ్వరి నామముకు అటువంటి అర్థం లేదండి. యేసయ్య అనగా, యేసు అనగా రక్షకుడు. ఆ రక్షకుని వైపు చూచిన మాత్రమే మనము రక్షింపబడతాం. యేసయ్య అంటున్నాడు యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అంటున్నాడు, తన 2 చేతులు చాచి లోపటలోని ప్రజలారా దినమెల్లా మీ వైపు నా చేతులు చాపుచున్నాను. ప్రతిరోజు ఆయన చేతులు చాపి నిన్ను నన్ను పిలుస్తుంటే ఇంకా మనము దూరంగా యేసయ్యకు దూరంగానే బ్రతుకుచున్నామే. ఆయన రాకడ త్వరలో ఉంటున్నదే. మన చుట్టూ జరుగుతున్న ఈ విపరీతమైన కార్యములు ఈ యొక్క ఉగ్రత దినాన్ని సూచిస్తున్నదే. మనం రక్షింపబడ్డామా? మారు మనసు పొందామా? బాప్తిస్మం పొందామా? యేసయ్య రక్తంతో కడగబడ్డామా? లేదే. ఎటు పోతున్నాం? మనము ఇంకా ఎటు పోతున్నాం? నిత్యాగ్నికి మనం నడుచుకుంటూ మనం వెళ్ళిపోతున్నామే. యేసయ్య వైపు మనం ఇంకా తిరిగి చూడడం లేదే. రక్షణ మనం వాయిదా వేస్తున్నాం. రేపు తీసుకుంటాం, రక్షణ పొందుతాం, మర్నాడు మేము బాప్తిస్మం తీసుకుందాం. వద్దు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈ యొక్క రక్షణ దినాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్టయితే మనం ఎలా తప్పించుకుంటామండి? చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినలా ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేతను ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహాకార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారే చేత మనకు దృఢపరచబడెను. చూడండి, మన చుట్టూ ఎన్నో అద్భుతాలు మనం చూస్తున్నాం. యేసయ్య నేటికి కూడా ఆయన అద్భుతాలు చేస్తున్న దేవుడే. కాబట్టి ఆ కాలంలో కూడా ఆయన చూచి వారు కూడా, పౌలు హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు, మీరు ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారే, ఇన్ని అద్భుత కార్యాలు, ఇన్ని స్వస్థ కార్యాలు, ఇన్ని సూచక్రియలు మీరు చూచినా కానీ మీరు రక్షణ పొందడం లేదే, యేసయ్య వైపు తిరగడం లేదే, మీ యొక్క బండబారిన హృదయాలు మీరు ఎప్పుడు మార్చుకుంటారని ఆ రోజు హెబ్రీ సంఘానికి పౌలు రాస్తున్నాడు. నేడు మనతో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. మీరెప్పుడు రక్షింపబడతారు? మీరెప్పుడు విమోచింపబడతారు? మీరెప్పుడు సత్యమును తెలుసుకుంటారు? ఎప్పుడు మీరు సత్యము వైపు తిరుగుతారనేసి దేవుడు ఎదురు చూస్తున్నాడండి. కాబట్టి ఆ రోజు జక్కయ్య ఆయన రక్షణను వాయిదా వేయలేదు. యేసయ్యను తన గృహానికి ఆయన ఆహ్వానించిన వెంటనే ఆయన గృహంలోనూ మార్పు వచ్చింది. అంత మాత్రమే కాకుండా జక్కయ్య యొక్క హృదయంలో కూడా పెను మార్పు వచ్చి ఉన్నది. లోబి అయిన జక్కయ్య, ధనాపేక్ష కలిగిన జక్కయ్య ఆయన పూర్తిగా మారి తన ఆస్తి నమ్మి సగం పేదలకి చేసినాడు. మిగతా ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్న వారికి 4 ఇంతలుగా ఆయన
తిరిగి ఇచ్చింటున్నాడండి. యేసయ్య మన జీవితంలోకి వస్తే మన యొక్క బండబారిన హృదయాలు కూడా మార్పు చెందుతాయి. ఎందుకనగా ధనాపేక్ష అన్నిటికన్నా బహు ఘోరమైనదండి, భయంకరమైన ధనాపేక్ష. ఇతరుల దగ్గర డబ్బు కాజేయడము, ఇతరుల దగ్గర డబ్బును మనము అక్రమంగా సంపాదించుకోవడం, ఇదన్నీ కూడా సాతాను యొక్క క్రియలే. నీవు ప్రతి దానికి లెక్క చెప్పవలసింది. ఇక్కడ నువ్వు మనుషులను ఏమారి చేయొచ్చు, మనుషులను మోసం చేయొచ్చు, కానీ దేవుని దగ్గర మనము తప్పించుకోలేము. మనుషుడా, నీవు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు నువ్వు న్యాయపీఠం ఎదుట నువ్వు లెక్క చెప్పవలసిందే అనేసి మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనం మనకు దేవుడు క్లియర్గా రాసి ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరికి మనము అపకారం చేయకూడదు, ఒకరికి మనం ద్రోహం చేయకూడదు. ఇవన్నీ కూడా దుష్టుడైన సాతాను యొక్క లక్షణాలు. దేవుని బిడ్డ లక్షణాలు ఏమిటి, ఎలా ఉంటుందో తెలిసిన? తాను నష్టపోయినను ఇతరులు మేలు కోరుకునేవాడే నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవ బిడ్డ. అటువంటి సాక్ష్యం కలిగి జీవిస్తాం. ఎందుకనగా ఈ లోకంలోని యొక్క సిరిని ధనాన్ని నువ్వు దాచుకున్నట్టయితే ఇక్కడది తుప్పటయు మరియు లేదా చెదలు పట్టేస్తుంది. కానీ నీ యొక్క ధనాన్ని నువ్వు పరలోకమందు నువ్వు దాచుకున్నట్టయితే నీకు అది రెట్టింపు ఆశీర్వాదం తీసుకుని వస్తుంది. పరలోకంలో నీ ధనం దాచుకోవడం అనగా మనమేం అక్కడ బ్యాంక్ అకౌంట్లో వేయడం కాదు, కానీ నీ క్రియలు నీ యొక్క గమ్యాన్ని నీకు సూచిస్తుంది. కాబట్టి మన క్రియలు మనం మార్చుకుందాం, మన స్వభావాన్ని మార్చుకుందాం, మన అంతరంగాన్ని మార్చుకుందాం, మన నడవడిని మార్చుకుందాం, యేసయ్యలో మనము జీవిద్దాం. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చి ఉన్న మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారణకు యోగ్యమై ఉన్నదనే మాట మనకు పౌలు గారు 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన రాసి ఉంటున్నాడు. అనగా యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నారు. ఆయన రక్షణ సువార్తను ప్రకటించడమే క్రైస్తవులుగా మన యొక్క ముఖ్యమైన బాధ్యత. ఆ కాలంలో యేసయ్య యొక్క శిష్యులు 12 మరి రక్షణ పొందుకున్న వారు ఈ సువార్తను తీసుకొని ప్రపంచమంతటా వారు 2000 సంవత్సరాల క్రితం ప్రపంచమంతటా ఈ సువార్తను తీసుకెళ్ళినారు. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవం ఇలా జయశీలిగా ఉంటున్నదంటే, ఇలా దిగ్విజయంగా యేసయ్య ఉన్నాడంటే, యేసయ్య యొక్క సువార్త జరిపిస్తున్నారంటే దేవుని బిడ్డల యొక్క అత్యంతమైన త్యాగం అని. రక్షణ ఎవరు అక్కడ వాయిదా వేయలేదు. ఈ రక్షణ సువార్త అనగా యేసయ్య శిలువ శ్రమ మరణములను, ఆయన యొక్క పునరుత్థాన బలమును వారు అనేక మంది అన్యజనులకు వారు బోధించినట్టు విన్న వెంటనే ప్రపంచమంతా ఈరోజు యేసయ్య వైపు చూస్తున్నారు. చూడండి, మరొక ఉదాహరణ నేను మీ ముందుకు తీసుకొని వచ్చిన ఆ యొక్క వాక్య సందేశం నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక రక్షణ కార్యం మీకు తెలియజేస్తున్నాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. వారు వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదరని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించినారు. పౌలు శీలలు ఫిలిప్పు అనే పట్టణానికి వాళ్ళు వచ్చి, ఫిలిప్పు అనే ప్రాంతంలోకి వచ్చినప్పుడు అక్కడ పుతోను అని ఒక దయ్యం పట్టిన ఒక చిన్నది, పుతోను అనగా ఈ పుతోను దయపడిన ఈ చిన్నది ఆమె ఏం చేయించున్నదంటే ప్రతి ఒక్కరికి సోది చెప్పేవారిగా మనం చూస్తున్నాం. మనము అపోస్తుల కార్యం 16 చూసినట్టయితే, మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టిన దయ్య సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చేను. ఈ యొక్క చిన్నదాని పని ఏమంటే సోది చెప్పేవారు. ఈ యొక్క సోది చెప్పడం వలన అక్కడ ఉండేవారు ఆమె ద్వారా బహులాభం సంపాదిస్తుండేవారు.
అక్కడ పౌలు శీలలు మేము అనే మాట అపోస్తల కార్యంలో కనపడింది అనుకోండి, అక్కడ లూకా గారు కూడా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అపోస్తల కార్యములు గ్రంథాన్ని రాసింది ఎవరంటే లూకా, వైద్యుడైన లూకా. అపోస్తల కార్యంలో మరి లూకా సువార్తలో మేము అనే పదం వచ్చింది అనుకోండి, అక్కడ లూకా గారు కూడా ఉన్నట్టు మనము దాన్ని అర్థం చేసుకోవాలి. మరి వారు ప్రార్థనా స్థలం వైపుకు వెళుచున్నప్పుడు అక్కడ సోదె చెప్పుచున్న పుతోను పట్టిన దయ్యము వారిని చూచి ఒక విలువైన మాట అంటుందండి. దయ్యం పట్టిన యొక్క చిన్నది ఒక మాట అంటున్నది. చూడండి 17వ వచనంలో, ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. చూడండి, దయ్యాలకు తెలుసండి రక్షణ మార్గం ఏదో. దయ్యాలకు తెలుసు రక్షణ మార్గం ఏదో. మీకు మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆ సేన అనగా కొన్ని వేల దయ్యాలు పట్టిన ఆ యొక్క మనుష్యుడు సమాధులలో ఆయన ఉంటూ తన దేహాన్ని అతడు గాయపరుచుకుంటూ ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారి దగ్గర యేసయ్య వచ్చినప్పుడు యేసయ్యను చూస్తూనే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని, ఇదిగో మమ్మల్ని నశింపజేయని వచ్చితివా అనేసి ఆయన అడుగుతున్నాడు. దయ్యాలకు తెలుసండి యేసయ్య నామము, కానీ మనుషులకు మనకు తెలియదండి యేసయ్య నామం. దయ్యాలు గుర్తిస్తున్న యేసయ్య నామమును మనుషులు మనం గుర్తించడం లేదు. ఇక్కడ కూడా మరలా అక్కడ ఆ యొక్క దయ్యం పట్టిన వారిని యేసయ్య స్వస్థపరిచినాడు. ఆ దయ్యాలన్నింటి పందుల్లోకి తోలి ఆ పందులు ప్రపాతం నుంచి కిందికి దుమికి సముద్రంలో పడి అవి చనిపోయినాయి. మరి ఇక్కడ పుతోను అనే దయ్యం పట్టిన పౌలు శీలను చూచి, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరికి రక్షణ మార్గంలో సూచిస్తారు అనేసి ప్రతి దినము వారు వచ్చి వెళ్ళినప్పుడల్లా కూడా వారిని ఆ మాట పలుకుచున్నప్పుడు పౌలు గారు కొద్దిగా ఆయన వ్యాకులపడి వెంటనే యేసుక్రీస్తు నామంలో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు జరిగినది ఏమంటే, ఆమెమో స్వస్థత పొందింది, దయ్యాన్ని వెళ్ళగొట్టబడింది. కానీ ఆమె ద్వారా లాభం పొందుకుంటున్న వీరు, ప్రతిదినము లాభం పొందుకుంటున్న వీరు పౌలు శీలను బంధించి జనసమూహం దోపిడిగా వాళ్ళపైన పడి వారిని చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేయించి ఆ చెరసాలకు వాళ్ళు కాపలా పెట్టినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 23-24 వచనాలు చూసినట్టయితే, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ బిగించిన ఆ యొక్క చెరసాలలు, ఆ యొక్క రాత్రి సమయాల్లో దీపం లేదు అక్కడ, మరి కాళ్ళకు బొండ తగిలించినారు. అత్యంత అక్కడ చెడు వాసన, దుర్గంధము, అటువంటి స్థితిలో చాలా దెబ్బలు తిన్న పౌలు శీలలు బంధింపబడి ఉన్నప్పుడు వారు ఒక శ్రేష్టమైన కార్యం చేశారండి. అక్కడ వారు దేవుని స్తుతించడం మొదలుపెట్టినారు. చూడండి 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునిని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చూడండి, అక్కడ యేసయ్య నామములో మనకు ఒక చిన్న శ్రమ వస్తే మనం దేవుని విడిచిపెట్టేస్తున్నామే, యేసయ్యను నిందిస్తున్నామే. అక్కడ పౌలు శీలను వాళ్ళు చాలా దెబ్బలు కొట్టి బొండ వేసి చెరసాలలో వేసి వారిని అక్కడ ఖైదు చేసినప్పుడు ఎక్కడా యేసయ్య నామమును వాళ్ళు దూషించలేదు, ఎక్కడా దేవునిపైన వాళ్ళు సనగలేదు, ఎక్కడా వాళ్ళు దేవునిపైన వారు ఆరోపణ చేయలేదు. కానీ అక్కడ వారు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చక్కగా రాత్రి సమయాల్లో దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ వాళ్ళు పాటలు పాడుచున్నప్పుడు అక్కడ ఖైదీలందరూ దాన్ని వింటున్నారండి. చూడండి, వీరు దేవుని బిడ్డలు ఆ యొక్క స్థలంలోనికి వెళ్ళిన వెంటనే అక్కడ దేవుని సన్నిధి అక్కడ ఆ యొక్క చెరసాలలో వచ్చినట్టు మన వాక్యంలో చూస్తున్నాం. వెంటనే ఒక అద్భుతం జరిగింది. అక్కడ మహాభయంకరమైన భూకంపం వచ్చి చెరసాల పునాదులు అదిరి వెంటనే చెరసాల తలుపులు అవి తెరుచుకున్నాయి. వీరి యొక్క సంఖ్యలు కూడా విడిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఆ యొక్క సంగతి జరిగిన తర్వాత కూడా ఎవరు అక్కడి నుంచి పారిపోలేదు. జైలు అధికారి తనను భయపడుతూ లోపలికి వచ్చి జరిగిన చూసి ఖైదీలందరూ పారిపోయినారేమో, ఇంకా నాకు మరణశిక్ష తప్పదు, ఇదిగో నేనైతే నశిస్తాననేసి తన కత్తితో తను పొడుచుకోపోవచ్చుండగా లోపల నుంచి పౌలు శీలలు, నీకు ఏ హాని చేసుకొనవద్దు. చూడండి, దేవుని బిడ్డ లక్షణం ఇలా ఉంటుంది.
వారికి పౌలు శీలకు చెయ్యని తప్పుకు వారు ఎంతో శిక్ష అనుభవించి దెబ్బలు తినేవారు, బాధపడుచుంటే ఇక్కడ జైలు అధికారి తనకు తాను హాని చేసుకుంటుండగా వెంటనే ఆపినారు. వారు, నీకు ఏ హాని చేసుకోవద్దు, మేము ఎవరు ఎక్కడికి వెళ్ళిపోలేదు, అందరం ఇక్కడే ఉన్నాం. పౌలు శీలలు దేవుని బిడ్డలు అక్కడే ఉన్నారు. మరి లోపల ఉన్న ఖైదీలు కూడా పారిపోలేదే. చూడండి ఎంత అద్భుతం కదా అని. లోపల ఉన్న ఖైదీలు కూడా ఎవ్వరు పారిపోలేదు. ఎందుకనగా ఎప్పుడైతే పౌలు శీలలు ఆ ప్రాంతంలో ఆ యొక్క చెరసాలలో వారు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టినారో, ప్రార్థన చేయడం మొదలుపెట్టారో, ఆ లోపల ఉన్న ఖైదీల్లో కూడా మారు మనసు పొంది ఉన్నారు. వారు కూడా రక్షింపబడ్డారు. జైలు అధికారే కాదు, ఆ లోపల ఉన్న ఖైదీలు కూడా రక్షింపబడ్డారు. వారి యొక్క బండబారిన హృదయాలు కూడా వారు మార్చుకున్నారు. వెంటనే వారికి అవకాశం, వారు అక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చు, సులువుగా పారిపోయవచ్చు. కానీ వారు కూడా అక్కడ పారిపోలేదంటే అక్కడ దేవుడి కార్యం, అంత అద్భుతమైన కార్యం అక్కడ జరిగినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. వెంటనే జైలు అధికారి అడుగుతాడు. అపోస్తుల కార్యం 16:30 చూడండి, ఆ కుడి ఈ మాట తెలియజేస్తున్నాడు. అయ్యలారా, వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పాను. అప్పుడే ఆ క్షణంలోనే జైలు అధికారి కూడా రక్షణను వాయిదా వేయకుండా వెంటనే ఆయన వారి పౌలు శీలలు తన కుటుంబాన్ని దగ్గర తీసుకెళ్లి వారి గాయములను కడిగి వెంటనే పౌలు శీలలు వారికి వాక్యం బోధించినప్పుడు ఆ యొక్క జైలు అధికారి కుటుంబం వెంటనే రక్షణ పొంది, మారు మనస్సు పొంది, బాప్తిస్మం పొందినట్టు మనం వాక్యంలో చూస్తున్నామండి. కాబట్టి నీ ఇంటికి కూడా, మన ఇంటికి కూడా రక్షణ సువార్త మన ఇంటి దాకా వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకనగా సమయము చాలా దగ్గరగా ఉంటున్నది. దినములు చెడ్డవి కనుక అజ్ఞానుల వలె మీరు నడుచుకొనక, సమయమును మీరు పోనీయక జ్ఞానుల వలె మీరు నడుచుకొనొచ్చు, ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని అనేసి ఎఫెసీ పత్రిక 5:15 మనకు కనబడుతుంది. అనగా నేడు అనే సమయం ఉండగానే రక్షణ మనం వాయిదా వేయకుండా యేసు వైపు చూస్తూ, యేసయ్య వైపు చూస్తూ, ఆయన రక్షణ సువార్తను మనం ఆలకించి దాన్ని నమ్మి మారు మనసు పొంది యేసయ్యతో మనం యేసయ్య నామమున మనం బాప్తిస్మం పొందుకున్నట్లయితే పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా మనం పొందుకుంటామనేసి మనకు అపోస్తుల కార్యం 2:37-38 మనం మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాసిచ్చి ఉంటున్నాడు. కాబట్టి మనం ఎక్కడ రక్షణను మనము వాయిదా వేయకూడదు. మనము నేడే రక్షణ పొందాలి. ఈరోజు వింటున్న మీరు కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీరు మారు మనసు పొందండి. యేసు వైపు చూడండి. ఆయన రక్షకుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడు. ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టిన మహాదేవుడు ఆయన. కాబట్టి ఆయన వైపు చూద్దాం, మనము రక్షణ పొందాం. మనతో పాటు మన కుటుంబాన్ని రక్షించుకుందాం, మన కుటుంబంతో పాటు మన సమాజాన్ని రక్షించుకుంటాం, మన సమాజంతో పాటు ఈ యొక్క ప్రపంచాన్ని కూడా మనం రక్షించుకుంటాం. ఎందుకంటే క్రైస్తవుల యొక్క బాధ్యత ఏమంటే మనము మన కొరకు మాత్రమే కాకుండా ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనము రక్షింపబడిన మాత్రమే కాకుండా ఇతరులను కూడా ఆ యొక్క రక్షణ మార్గంలోనికి మనం తీసుకురావాలి. యేసయ్య మనకు సూచించిన మొట్టమొదటి ఆజ్ఞ ఇదే. కాబట్టి యేసయ్య ఆజ్ఞను మనము పాటిద్దాం, రక్షణను ఇతరులు కూడా పరిచయం చేద్దాం, మనం కూడా రక్షణ మార్గంలో నడుద్దాం. దేవుడు తన ఈ కొద్ది మాటలను దీవించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.